గ్రేటర్ హైదరాబాద్లో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. నిత్యం ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నా కొందరు వాహనదారుల్లో మార్పు రావట్లేదు. ట్రిపుల్ రైడింగ్, హెవీ లోడ్తో వాహనాలు నడపడం, ఆటోలో సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకువెళ్లడం వంటివి ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి వారి పట్ల సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. నగరంలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారు ఎక్కువ మంది ఉన్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్, ఆపోజిట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్తో ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పిగా మారాయి. టూ వీలర్పై ఇద్దరు మాత్రమే వెళ్లాలి, కానీ ముగ్గురు ట్రావెల్ చేస్తూ రూల్స్ను అతిక్రమిస్తున్నారు. కొన్ని చోట్ల నలుగురు కూడా బైక్పై వెళ్లే దృశ్యాలు కనబడతాయి. ఇలా రూల్స్ అతిక్రమించడం వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు పోలీసులు. మనము ట్రిపుల్ రైడింగ్ చేసే వాళ్ళపైన 128 MV యాక్ట్ ప్రకారము కేసు బుక్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దానికి 184 MV యాక్ట్ కూడా యాడ్ చేస్తాం. సో ఇట్లా యాడ్ చేయడం వల్ల దానికి 1200 రూపీస్ ఫైన్ పడుతుంది. అంతేకాకుండా ఈ ట్రిపుల్ రైడింగ్ ర్యాష్ అట్లా ఉన్నప్పుడు వాళ్ళపైన 125 BNS ప్రకారం FIR కూడా చేయడం జరుగుతుంది. వాహనాలపై హెవీ లోడ్ తీసుకెళ్తూ రూల్స్ అతిక్రమిస్తున్నారు కొందరు డ్రైవర్స్. ఈ వెహికల్స్ ఎక్కువగా హైవేలపై రాకపోకలు సాగిస్తాయి, కానీ సిటీలో అర్ధరాత్రి కంటే ముందే హెవీ లోడ్తో వెళ్తున్నాయి భారీ వాహనాలు. అలాంటి వారిపై చలాన్లు విధిస్తున్నారు RTA అధికారులు, ట్రాఫిక్ పోలీసులు. ఈ భారీ వాహనాలతో ఇతర ప్రయాణికులు ఇబ్బంది పడడంతో పాటు ప్రమాదాలకు ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయంటున్నారు పోలీసులు. ఈ ఓవర్లోడ్ వెహికల్కు MV యాక్ట్లో మనకు 114 ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లోడు వీటిని ఎక్కువగా ఈ RTA వాళ్ళు చేస్తారు, వీటిపైన యాక్షన్ తీసుకుంటారు. సో మన పరిధిలోకి మన దృష్టికి వచ్చినప్పుడు ట్రాఫిక్ పోలీసులు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవడానికి సంబంధిత RTA అధికారులకు రాయడం జరుగుతుంది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకుంటున్నారు కొందరు ఆటో డ్రైవర్లు. స్కూల్, కాలేజీ విద్యార్థులను తీసుకువెళ్తున్నారు. డ్రైవర్తో పాటు ముగ్గురు మాత్రమే వెళ్లాల్సి ఉన్నా ఎక్కువ మందిని కూర్చోబెట్టుకుని ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వాహనదారులపై చలాన్లు విధించడంతో కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఆటోలో జనరల్గా 1+3 అలౌడ్ ఉంటుంది. అంటే ఒక ముగ్గురు ప్యాసింజర్స్, డ్రైవర్ ఉండాలి. అయితే కొంతమంది ఈ ఆటో నడిపే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డ్రైవర్ పక్క సీట్లో కూర్చోబెట్టుకుంటారు. తర్వాత వెనక కూడా ముగ్గురు కంటే ఎక్కువ మందిని కూర్చోబెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ఇది డేంజరస్ అవుతుంది. డ్రైవర్ పక్కన ఇంకొక వ్యక్తి కూర్చున్నప్పుడు అతను బ్యాలెన్స్ చేసుకోలేక యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సెక్షన్ 177 క్లాస్ 6 MV యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఇది డేంజరస్ కాబట్టి వీళ్ళకు 184 MV యాక్ట్ కూడా అప్లికబుల్ అవుతుంది. దీంతో పాటు ఇంకా అది కంట్రోల్ కాకపోతే 125 BNS ప్రకారం వీళ్ళపైన FIR చేయించడం కూడా జరుగుతుంది. సో ఈ రకంగా ఈ వయలేటర్స్ పైన చర్యలు తీసుకోవడం వల్ల వీటిని కంట్రోల్ చేసే అవకాశం ఉంది. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. రూల్స్ బ్రేక్ చేస్తే ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు.